మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. లేకపోతే ఒకరు మైకు దగ్గర పెట్టుకొని ఎవరైనా రెఫరెన్స్లు తీసి చదవగలిగినటువంటి వారు ఈ మైకు అక్కడి దాకా వస్తుంది, వైరు ఇది దగ్గర పెట్టుకోనండి ఎవరైనా. ఓకే, మొదటి సమూయేలు 18వ అధ్యాయము మొదటి 2 వచనాలు. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతన్ని వెళ్ళనీయక సౌలు అతన్ని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకు ఇచ్చాను. రైట్, ఓకే. దావీదు యోనాతానుల యొక్క స్నేహం గురించి ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మరి నేను ఏ వాక్యాన్ని తీసుకోవాలనేసి ప్రార్థనాపూర్వకంగా ఆలోచిస్తూ ఉంటున్నప్పుడు మరి బైబిల్లో ది బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు, ప్రాణ స్నేహితులు, ఉత్తమ స్నేహితులు, మంచి స్నేహితులు అని పేరు పొందినటువంటి వారు దావీదు యోనాతానుల యొక్క స్నేహం. సో ఇది నాకు జ్ఞాపకం వచ్చింది. దేవుడు ఈ వాక్యం చెప్పడానికి నన్ను ప్రేరేపించాడు. ఇది మనకు తెలియనిదేమి కాదు, కొత్తేమి కాదు. అయితే ఇందులో నుంచి కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. వీరిద్దరికి కూడా వీరిద్దరి మధ్యలో కూడా ఉన్నటువంటి ఆ భేదాన్ని కూడా మనం గమనించినప్పుడు దావీదు ఒక గొర్రెల కాపరి, యోనాతానేమో ఒక యువరాజు కదా. అప్పటికే సౌలు రాజు యొక్క కుమారుడు, ఆయన ఒక యువరాజుగా ఉంటున్నాడు. మరి యోనాతాను అప్పటికే యుద్ధ వీరుడు, యుద్ధం చేయగలిగినటువంటి ఒక యుద్ధ వీరుడుగా ఉంటున్నాడు. సో దావీదేమో సితార వాయిస్తూ మరి దేవుణ్ణి స్తుతించువాడుగా ఉంటున్నాడు. యోనాతాను రాజభవనంలో ఆయన పెరుగుతూ ఉంటున్నాడు. యుద్ధ కళలలో అన్ని యుద్ధ కళలు వాటన్నిటిలో కూడా ప్రావీణ్యత కలిగినటువంటి వాడుగా యోనాతాను ఉంటున్నాడు. ఒక రాజభవనంలో ఉంటున్నాడు. దావీదేమో బెత్లెహేమ్ అనే ఒక చిన్న ఊరిలో మరి అడవిలో గొర్రెలు కాసుకుంటూ, గొర్రెలు మేపడములో ఆయన మంచి ట్రైనింగ్ పొందినటువంటి వాడు, శిక్షణ పొందినటువంటి వాడు. సో మంచి ఆ స్థితిలో దావీదు ఉంటున్నాడు. మరి యోనాతాను ఇంకా చూస్తే ఆయన పెద్ద కుమారుడు. తర్వాత సౌలు తర్వాత మరి సింహాసనం ఎక్కడానికి అంటే వారసత్వంగా ఒక అవకాశం ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన ఉంటున్నాడు. దావీదును చూస్తే అందరిలో చిన్నవాడు కదా. 8 మంది యెషయి కుమారులలో చిన్నవాడు దావీదు, అందరికంటే చిన్నవాడు మరి వరుసలో. సో ఆ విధంగా మరి తర్వాత రాజుగా అభిషేకించబడినటువంటి వాడు, రెండవ యునైటెడ్ కింగ్డమ్ దానికి రెండవ రాజుగా ఆయన అభిషేకించబడినటువంటి వాడుగా దావీదు ఉంటున్నాడు. సో ఇలా చాలా ఉంటున్నాయి. యోనాతాను ఇంకా బెన్యామీను గోత్రానికి చెందినవాడు, దావీదేమో యూదా గోత్రానికి చెందినటువంటి వాడు. సో వీరిద్దరి మధ్య కూడా చాలా డిఫరెన్సెస్ చూస్తూ ఉంటాం. వీరిద్దరి మధ్య ఇలాంటి మరి డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ వారు నిస్సందేహంగా చాలా మంచి స్నేహితులుగా ఉన్నారు కదా. అంటే ఇద్దరు ఒకటే కేటగిరీ కాదు. సో ఇద్దరు ఒకటే విధానంలో ఉన్నటువంటి వారు కాదు వారు ఫ్రెండ్స్ అవ్వడానికి. ఓకే, వేరువేరు ప్రాంతాలు, వేరువేరు
ఆ అలవాట్లు వేరువేరు రీతులుగా వారు ఉన్నప్పటికీ వారు స్నేహితులయ్యారు. సో వారు స్నేహితులు కావడానికి ఒక అద్భుతమైనటువంటి ఇద్దరిలో ఉన్నటువంటి కామన్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అది నేను తర్వాత జ్ఞాపకం చేస్తాను. సో ఇక్కడ మరి అప్పటికే యోనాతాను ఒక యుద్ధ వీరుడుగా ఉంటున్నాడు. సామెత ఇదే మొదటి సమూయేలు గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనం చూడండి. 14:14లో యోనాతానును అతని ఆయుధములు మోయివాడును చేసిన ఆ మొదటి వధయందు దాదాపు 20 మంది పడిరి. ఆ దినమున ఒక కాడి ఎడ్లు దున్ను 1/2 ఎకరము నేల పొడుగున అది జరిగెను. దండులోను పొలములోను జనులందరిలోనూ భయకంపము కలిగెను. దండు కావలివారును దోపుడుగాండ్రును భీతి నొందిరి. నేల ఎదిరెను. వారు ఈ భయము దైవ భయమని భావించిరి. దండువారు చెదిరిపోయి బొత్తిగా ఓడిపోవుట బెన్యామీనీల గిబియాలో ఉన్న సౌలు యొక్క వేగుల వారికి కనబడగా, సౌలు మీరు లెక్క పెట్టి మన యొద్ద లేని వారెవరో చూడుడని తన యొద్దనున్న జనులతో చెప్పెను. వారు లెక్క చూచి యోనాతానును అతని ఆయుధములు మోయివాడును లేరని తెలుసుకొనిరి. సో ఇక్కడ వారు ఎక్కడున్నారు అని అంటే యుద్ధములో ఉన్నారు. వారిద్దరు కూడా ఫిలిస్తీన్లతోటి ఆ యుద్ధములో ఉన్నారు. అక్కడ దాదాపు 1/2 ఎకరము ఆ స్థలం, ఆ భూమి అంతా కూడా మొత్తం ఒక రక్తంతో తడిసిపోయినటువంటిదిగా ఉంటున్నది. ఒక యుద్ధ వీరుడుగా ఉన్నాడు అప్పటికే యోనాతాను. ఓకే, ఆ సైన్యాన్ని, మరి ఫిలిస్తీయ సైన్యానికి ఒక భయం పుట్టించాడు, ఒక వణుకు పుట్టించాడు. వారంతా కూడా భీతి నొందారు, భయము కలిగింది. సో ఇది దైవ భయమే అని వారు అనుకుంటున్నారు. సో దేవుడే వీరి పక్షంగా ఉన్నాడు అనేసి వాళ్ళు అనుకుంటున్నారు అన్నట్టు. సో అలాంటి స్థితిలో యోనాతాను ఉన్నాడు. అప్పటికే ఒక యుద్ధ వీరుడుగా ఆయన ఉంటున్నాడు. సో దావీదేమో గొర్రెలు కాసుకుంటూ ఉన్నటువంటి వాడుగా ఉంటున్నాడు. రైట్. అయితే మరి ఇలాంటి వ్యక్తి, వారిద్దరిని కూడా ఆ స్నేహం కుదిరింది, ఊహించినటువంటి స్నేహం. సో అప్పటికే యుద్ధ వీరుడైనటువంటి యోనాతాను తర్వాత 17వ అధ్యాయంలో చూడండి, దావీదు మనకు కనిపిస్తాడు. 17వ అధ్యాయము 15వ వచనంలో 14వ వచనంలో దావీదు కనిష్ఠుడు, పెద్దవారైన 3 సౌలు వెంట పోయి ఉండిరి గాని దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు నొద్దకు తిరిగి పోవచ్చు వచ్చుచు ఉండెను అని రాయబడేది అక్కడ. సో ఇక్కడ ఈయన సితార వాయించమనేసి దావీదును పిలిచినప్పుడు అనేక సార్లు రాజభవనంలో దావీదును కలుసుకొని ఉండొచ్చు అన్నటువంటిది ఇక్కడ మనం ఒకటి ఆలోచన చేస్తున్నాం. యోనాతాను సో రాజభవనంలోనికి సౌలు దగ్గరకు చాలాసార్లు వెళ్తూ వస్తూ ఉంటున్నాడు. ఎవరు? దావీదు, సితార వాయించడానికి. సో ఆ క్రమంలో యోనాతాను, దావీదు వారిద్దరు కూడా కలుసుకొని ఉంటారు. సో ఆ విధంగా ఎందుకంటే ఆయన వచ్చుచు పోవచ్చు ఉండెను అనేసి రాయబడ్డది అక్కడ. సో ఎప్పుడైతే దావీదు గొలియాతును చంపాడో 17వ అధ్యాయంలో 57వ వచనం, 17వ అధ్యాయం 57వ వచనము, దావీదు ఫిలిస్తీని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతన్ని పిలుచుకొని పోయి ఫిలిస్తీని తల చేతనుండగా అతని సౌలు నొద్దకు తోడుకొని వచ్చాను. సౌలు అతన్ని చూచి, చిన్నవాడా, నీవెవని కుమారుడు అని అడగగా దావీదు, నేను బెత్లెహేమీయుడైన యెషయాను నీ దాసుని కుమారుడనని ప్రత్యుత్తరం ఇచ్చెను. దావీదు సౌలుతో మాట్లాడు చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించాను. సో అప్పటి నుండి వారి స్నేహము ప్రాణ స్నేహంగా మారిపోయింది. ద బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారన్నట్టు అప్పటి నుంచి. ఇంకా సో దావీదు తనకంటే వయసులో చిన్నవాడే. ఓకే, యోనాతాను కంటే దావీదు చిన్నవాడు, వయసులో చిన్నవాడు. అయితే మరి అలాంటి
చిన్నవాడే దావీదు, కానీ అందరిలో కూడా ఒక హీరోగా ఉన్నాడు అన్నట్టు. సో అటు ఇప్పుడు ఫిలిస్తీన్లలో కానీ వాళ్ళ దృష్టిలో కానీ, తర్వాత ఇటు ఇశ్రాయేల్ దృష్టిలో కానీ, అంటే ఎవరు చేయలేని పని చేశాడు కదా, దేవుడు దావీదు ద్వారా చేయించాడు కదా. ఏంటిది అది? గొలియాతును చంపడం. సో అందరి దృష్టిలో కూడా ఒక హీరో అయిపోయాడు అన్నట్టు. తర్వాత సితారా వాయిస్తూ ఉంటున్నప్పుడు, పాటలు పాడుతూ ఉంటున్నప్పుడు, ఈ వీణ వాయిస్తూ పాటలు పాడుతూ ఉంటున్నప్పుడు కూడా అందరూ మైమరిచిపోయేవారు. అంత బాగా అతని దగ్గరికి వచ్చేవారు. సో అతన్ని ఇష్టపడేవాళ్ళు. అతన్ని ఇష్టపడనటువంటి వారు ఎవరు లేరు. సో అతడు చిన్నవాడైనా కూడా ఆ విధంగా ఉండేవాడు అన్నట్టు. సో యోనాతాను దృష్టిని ఆకర్షించాడు. యోనాతాను హృదయము అతని హృదయముతో కలుసుకున్నది. సో వారిద్దరు కూడా అక్కడ రాయబడ్డది కదా, యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. సో దావీదు మరి చిన్నవాడే అయినప్పటికీ కూడా సో అందరినీ కూడా, ఇటు రాజును కూడా భయాందోళనతో లేకుంటే నెమ్మది లేకుండా ఉన్నటువంటి రాజును కూడా నెమ్మది పరచగలిగినటువంటి ఒక ఈ సితారా వాయించగలిగినటువంటి నైపుణ్యము చాలా మరి గొప్పగా ఉన్నాయి. దేవుడు అతన్ని ఆ విధంగా వాడుకున్నటువంటి ఆ పరిస్థితులను మనం చూస్తూ ఉంటున్నాం. రైట్. తర్వాత 18వ అధ్యాయంలో 5-6 వచనాలలో 5 నుంచి 7 వచనాల వరకు కూడా చూస్తే అక్కడ ఫిలిస్తీని హతం చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీల ఊళ్ళన్నిటిలో నుండి తంబులతోనూ సంభ్రమతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలది దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అని స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఏమొచ్చింది ఇక్కడ సౌలు జీవితంలో అని అంటే అసూయ వచ్చింది. చిన్నవాడు, ఎన్నిక లేనటువంటి వాడు దావీదుకు అంత ఘనత ఇస్తా ఉంటే సౌలు 1000 కొలది దావీదు 10,000 కొలది అనేసి పాడుతున్నారు. దావీదును హెచ్చిస్తూ ఉంటే సౌలు తట్టుకోలేకపోయాడు అన్నట్టు. అసూయ విషపు చూపు నిలిపాడు అనేసి అక్కడ రాయబడ్డది. ఆనాటి నుంచి చాలా ప్రమాదకరమైనటువంటిది విషపు చూపు అన్నది. కొంతమంది తట్టుకోలేరు కదా. మన ముందున్నటువంటి వారు బాగుపడతా ఉంటే, మనకంటే చిన్నవాళ్ళు ఉన్నత స్థితికి వస్తూ ఉంటే దేవుని పిల్లలంగా మనం ఏం చేయాలి? వాళ్ళను అప్రిషియేట్ చేయాలి కదా, వాళ్ళని అభినందించాలి, వాళ్ళని బట్టి దేవుని స్తుతించాలి. ప్రభువా, ఈ తమ్ముని చెల్లెను ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచినావు, నీకు వందనాలని వాళ్ళని బట్టి దేవుని మహిమపరచాలి. అది దేవుని పిల్లలంగా మనం చేయాల్సినటువంటి పని. కానీ ఇక్కడ సౌలు అతన్ని అభినందించాల్సింది పోయి విషపు చూపు నిలుపుతూ ఉంటున్నాడు, అసూయ పడుతూ ఉంటున్నాడు. సో ఇక్కడ మరి దేవుడే అతన్ని ఆ విధంగా గణపరిచాడు కదా. దేవుడే, యుద్ధం యెహోవాదే కదా, ఆ యుద్ధం చేసింది దేవుడే, దావీదు నా స్థితిలో ఉంచింది దేవుడే. దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది దావీదు పైన. ఆ ప్రణాళిక గుండానే నడిపిస్తూ ఉంటున్నాడు, ఆ ప్రణాళిక ప్రకారంగా నడిపిస్తూ ఉంటున్నాడు. కాబట్టి సో ఆ విధంగా కానీ ఆ సౌలు ఆ విధంగా చూశాడు దావీదును. కానీ యోనాతాను ఎలా చూశాడు తెలుసా? దేవుడు చూసినట్టుగా చూశాడు. దేవుడు ఎలా చూశాడు? 17వ అధ్యాయం 7వ వచనం. దేవుడు ఎలా చూస్తాడు అక్కడ రాయబడ్డది. 17:7లో రాయబడ్డది. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవుడు లక్ష్య పెట్టేది ఏంటిది? హృదయం. దేవుడు చూసేది ఏంటిది? హృదయము.
దేవుడు చూసినటువంటి దాన్ని యోనాతాను చూశాడు. ఇక్కడ దావీదులో దేవుడు దేన్ని చూశాడు? హృదయాన్ని చూశాడు. దావీదులో దేవుడు దావీదు యొక్క హృదయాన్ని చూశాడు. అదే హృదయాన్ని ఇక్కడ యోనాతాను చూస్తూ ఉంటున్నాడు. అది చూసినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలుసుకొనెను అని రాయబడ్డది. మనం చూడాల్సినటువంటిది ఏంటిది? పైరూపాన్న కాదు, యోనాతానులాగా హృదయాన్ని చూడగలగాలి. పైరూపాన్ని చూసి మనుషులను అంచనా వేయకూడదు. వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అనేసి మాట్లాడకూడదు, అభిప్రాయపడకూడదు. దేవుని యొక్క పిల్లలముగా, ఆత్మను కలిగినటువంటి వారంగా, పరిశుద్ధాత్మను మనం కలిగినటువంటి వారంగా అవతలి వ్యక్తిలో వారి యొక్క హృదయాన్ని చూడగలగాలి. ఆ కృప కొరకు మనము అడగాలి, అలాగూ చూడాలి. అలాంటి మనసును, అలాంటి కళ్ళను ప్రభువా నాకు దయచేయి. అవతలి వ్యక్తిలో ఒక మంచిని చూడగలిగే ఆ హృదయాన్ని నాకు దయచేయి. అతని మంచి హృదయాన్ని చూడగలిగే ఆ మనసును నాకు దయచేయమనేసి మనం అడగాలి. కాబట్టి ఇక్కడ యోనాతాను హృదయాన్ని చూస్తూ ఉంటున్నాడు కదా. దావీదు హృదయం ఎలాంటిది? దేవుడే సాక్ష్యం ఇస్తాడు. దావీదు నా హృదయానుసారుడు అని అంటాడు. దావీదు నా హృదయానుసారుడు అనేసి అంటాడు. అంటే దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకొని, దేవుని యొక్క హృదయానుసారంగా, దేవుని యొక్క చిత్తానుసారముగా చేయడానికి ఇష్టపడినటువంటి వాడు దావీదు. నా హృదయానుసారి అని అంటాడు. అలాంటి సాక్ష్యం ఇస్తాడు దావీదుని గురించి దేవుడు. మంచి హృదయం కలిగిన వాడు. అలాంటి హృదయాన్ని యోనాతాను ఇక్కడ చూశాడు. రైట్. కాబట్టి వారిద్దరిని కూడా కలిపినటువంటి కామన్ పాయింట్స్ ఇక్కడ ఏంటిది అని అంటే, వారు ఇద్దరు కూడా చాలా భిన్నమైనటువంటి నేపథ్యాల నుండి, బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే. కానీ వారిద్దరు కూడా యోధులు. ఇద్దరు కూడా యోధులు అన్న విషయాన్ని అక్కడ చూస్తూ ఉంటాం. సో యోనాతాను ఒక యోధుడు. అలాగే ఇప్పుడు దావీదు కూడా గొలియాతును కొట్టి చంపిన తర్వాత ఏ యోధుడు చేయలేనటువంటి పని, ఇశ్రాయేలీలో ఉన్నటువంటి ఏ పరాక్రమశాలి, ఏ సైనికుడు కూడా చేయలేనటువంటి పని, చివరకు రాజు కూడా వెనకడుగు వేసినటువంటి పరిస్థితి గొలియాతును చూసి. అలాంటి ఒక ఆజానుబాహుల్ని కొట్టి చంపినప్పుడు ఇశ్రాయేలీలందరిలో కూడా, లేకుంటే అక్కడ ఉన్నటువంటి యోధులు, సైనికులు, ఆ పరాక్రమశాలు, వారందరిలో కూడా దావీదు ఒక ఉన్నతంగా కనిపిస్తూ ఉంటున్నాడు. వారందరికి కూడా ఒక మాదిరి అయిపోయాడు, ఒక హీరో అయిపోయాడు అన్నట్టు. ఆ స్థితిలో అతడున్నాడు. కాబట్టి వీరిద్దరు కూడా యోధులు అన్న విషయాన్ని అక్కడ చూస్తూ ఉంటాం. రెండోది, వారిద్దరు కూడా సజీవుడైన దేవుణ్ణి ఆరాధించేవారు. ప్రాముఖ్యమైనది. వాళ్ళని కలిపినటువంటిది ఏంటిది? వారిద్దరు కూడా సజీవమైన, జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. జీవము కలిగినటువంటి దేవుణ్ణి కలిగినటువంటి వారు కదా. ఈరోజు మనం ఎక్కడికైనా వెళ్ళినాం అనుకోండి, ఏదన్నా ఊరికి వెళ్తే ఆడ స్టే చేయాల్సి వస్తే ఇక్కడ దేవుని పిల్లలు ఎవరు ఉన్నారు కదా, మనం ఎక్కడ స్టే చేయగలగాలి అనుకుంటాము? దేవుని పిల్లలతోనే సహవాసం కదా. ఎక్కడన్నా వెళ్ళాలనేసి అనుకున్నప్పుడు ఇక్కడ మన వాళ్ళు ఎవరున్నారు? మన వాళ్ళు అంటే మనము కలిగి ఉన్నటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి వారు, ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి వారు, దేవునితో సహవాసము చేస్తున్నటువంటి వాళ్ళు. సో వాళ్ళందరూ ఎవరు అని అంటే సహోదరులు. సో మనమంతా కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కాబట్టి మన సహోదరులు ఎవరున్నారు ఇక్కడ? మన సహోదరి. సో వాళ్ళతో ఉండడానికి ఇష్టపడతాం. ఎందుకంటే కలిసి మాట్లాడవచ్చు, కలిసి ప్రార్థన చేయవచ్చు, కలిసి దేవుని ఆరాధించవచ్చు. సమయం దొరికిన ఆ విధంగా ఉండడానికి మనం ఇష్టపడతా ఉంటాం. సో వీరిద్దరు కూడా మరి దేవుణ్ణి కలిగినటువంటి వారు, దేవుని యందు విశ్వాసం ఉన్నటువంటి వారు.
మూడవది ఏంటంటే వారిద్దరు కూడా దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నారు. తర్వాత వారు బలము కలిగి ఉన్నారు, దేవుని బలము. తర్వాత ధైర్యము కలిగినటువంటి వారు, ధైర్యము కలిగినటువంటి వారు. సో ఫిలిస్తీన్లందరూ ఇశ్రాయేలీలందరూ కూడా యుద్ధం మానుకొని వెళ్ళినప్పుడు యోనాతాను ఒక్కడే తన ఆయుధాలు మోసేవాడిని పెట్టుకొని అక్కడ యుద్ధం చేసి 20 మందిని అక్కడ మరి గొప్ప సైనికులను చంపినట్టుగా మనం చూస్తాం. అక్కడ వారిద్దరు కూడా ధైర్యం ఉన్నది. దేవుని యొక్క శక్తి వారికి ఉన్నటువంటి ఈ దేహ బలం కంటే వారికి ఉన్నటువంటి దేవుని యొక్క బలము కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. సో వీరిద్దరిలో కూడా కొన్ని ఈ సారూప్యతలు ఉన్నాయన్నట్టు. సో ఈ దగ్గరి సంబంధము కొన్ని ఉన్నాయి. సో అవి వారిని కలిపింది అన్నట్టు. కాబట్టి మంచి స్నేహితులు ఎలా అవుతారు చెప్పండి? ఫ్రెండ్స్ ఎలా అవుతారు? ఇద్దరికి కూడా కొన్ని భావాలు కలిసినప్పుడు, ఇద్దరి అలవాట్లు ఒకటిగా ఉంటున్నప్పుడు, మానవరీత్యా మనం మామూలుగా అనుకుంటే కదా, ఇద్దరి ఆలోచనలు ఒక తీరుగా ఉంటున్నప్పుడు వారిద్దరూ ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు కదా. కాలేజీలోనైనా ఎక్కడైనా వారిద్దరు ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు. ఆ విధంగా వారి భావాలు కలుస్తూ ఉంటున్నారు. సో ఈ విధంగా ఒక మంచి స్నేహాన్ని వారు కలిగినటువంటి వారుగా చూస్తున్నాం. రైట్. ఈ స్నేహం ఎలా మారింది అని అంటే అదొక నిబంధన స్నేహంగా మారింది ఒక కవనెంట్ ఫ్రెండ్షిప్. చూడండి 18వ అధ్యాయంలో మొదటి వచనాలు చూసాం కదా. 3-4 వచనాలలో చూస్తే అక్కడ అతన్ని దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదుకు ఇచ్చాడు, గుర్తుగా ఇచ్చాడు అన్నట్టు. ఇది వారి మధ్యలో ఇది ఒక నిబంధన, ఒక ప్రమాణం, ఒక ఒడంబడిక. వారిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనడానికి. సో ఏ పరిస్థితిలోనైనా కూడా మనిద్దరము కలిసే ఉండాలి, ఒకరి గురించి ఒకరు ఆలోచించాలి అన్నటువంటి ఒక ప్రాణ స్నేహితునిగా భావించుకున్నాడు. కాబట్టి వాటిని గుర్తుగా ఇచ్చాడు యోనాతాను. తన వస్తువులను దావీదుకు గుర్తుగా ఇచ్చాడు. ఆ ప్రమాణంతోనే వారి స్నేహాన్ని వారు దృఢపరుచుకున్నారు అన్నట్టు, స్థిరపరుచుకున్నారు, బలపరుచుకున్నారు వారి స్నేహాన్ని. ఎంత మంచి స్నేహం అని అంటే తర్వాత మనం చూస్తాము, దావీదును చాలాసార్లు తప్పించాడు యోనాతాను. తన తండ్రి, యోనాతాను యొక్క తండ్రి అతన్ని చంపాలని చూస్తూ ఉంటున్నప్పుడు చాలాసార్లు ఆ విధంగా అయ్యాడు. తర్వాత యోనాతాను యొక్క సిస్టర్ కదా మీకాలు, వివాహం చేసుకున్నాడు. దావీదుకు ఇచ్చి వివాహం చేస్తాడు సౌలు రాజు. సో ఆ విధంగా వీరు భావబొమ్మర్తలు కూడా అయ్యారు అన్నట్టు, యోనాతాను దావీదు. సో అంటే ఒక బంధుత్వం కూడా ఏర్పడ్డది. కానీ ఆ బంధుత్వం కంటే కూడా అక్కడ బంధుత్వం లాగా మనకేం అనిపించదు. బంధుత్వం కంటే కూడా వీరి స్నేహము, వీరు కలిగి ఉన్నటువంటి దేవుడు వారిద్దరి మధ్యలో ఉండడం ద్వారా వారి బంధం ఇంకా ఎక్కువగా అయిందన్నట్టు. దేవుణ్ణి బట్టే ఏ బంధమైనా కూడా నిలబడాలంటే వారి మధ్యలో ఏముండాలి? దేవుడు ఉండాలి. అది స్నేహమైనా, అది వివాహ బంధమైనా, సో కుటుంబం ఏదైనా కావచ్చు, ఏ బంధమైనా అది స్థిరంగా ఎప్పటికీ నిలబడాలంటే వారి మధ్యలో దేవుడు ఉండాలి. దేవుణ్ణి వారు ప్రేమించేవారై ఉండాలి, దేవుని వాక్యానికి లోబడేవారై ఉండాలి. చాలామంది చివరి వరకు ఉండలేకపోతూ ఉంటున్నారు. స్నేహాన్ని చూసినా, స్నేహితులను చూసినా, కుటుంబాలను చూసినా, భార్యాభర్తలను ఎవరిని చూసినా కూడా చాలా వరకు ఉండలేకపోతున్నారు. ఒక ప్రమాణం చేస్తూ ఉంటున్నారు, ఒక ప్రమాణం చేసుకుంటున్నారు, కానీ ఆ ప్రమాణం మీద, ఆ మాట మీద వారు ఉండలేకపోతూ ఉంటున్నారు. ఏదైనా గొడవలైనప్పుడు, మనస్పర్ధలు వచ్చినప్పుడు, ఇక నీకు నాకు పడదు, బ్రేకప్ కదా అయిపోతున్నారు. లోకములో ఉన్నటువంటిది అది. కానీ వారిద్దరి మధ్యలో దేవుడు ఉంటే, ఇద్దరు స్నేహితుల మధ్యలో దేవుడు ఉంటే, ఇద్దరు భార్యాభర్తల మధ్యలో దేవుడు ఉంటే, వారు దేవునికి విధేయత చూపిస్తే,
దేవుని యొక్క పవిత్రమైనటువంటి మార్గములో వారు నడుచుకుంటున్నట్లయితే వారి బంధము ఎప్పటికీ ఉంటుంది స్థిరంగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా యోనాతాను మరి దావీదును చాలాసార్లు రక్షించాడు, ప్రాణాపాయ పరిస్థితులలో కూడా రక్షించాడు. 19వ అధ్యాయంలో 20వ అధ్యాయంలో కూడా ఇంకా మనం చూస్తాము, చాలా విషయాలు ఉంటాయి అక్కడ. తర్వాత ఇంకా ఏంటిదనంటే సౌలు తర్వాత యోనాతాను రాజుగా కావలసినటువంటి వాడు. కానీ దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? దావీదును ఎన్నుకున్నాడు. ఆ విషయము యోనాతానుకు తెలిసి అతన్ని అప్రిషియేట్ చేశాడు, అభినందించాడు. అక్కడ ఒక మాట అంటాడు, 23వ అధ్యాయం చూడండి. నిజంగా ఇలాంటి మాట ఎవరు అనగలరు చెప్పండి. 23వ అధ్యాయంలో 17వ వచనం. నీవు ఇశ్రాయేలీలకు రాజు వగుదువు, నేను నీకు సహకారి నవుదును. ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుణ్ణి బట్టి అతన్ని బలపరిచారు. యోనాతాను ఎంత మంచి మాట కదా. ఎంత ఫ్రెండ్ అయినా కూడా తన యొక్క సింహాసనం పోతా ఉంటే ఎలా విడిచిపెట్టగలుగుతూ ఉంటారు? కానీ యోనాతాను ఈ మాట అంటున్నాడు, నీవు రాజు అవుతావు ఖచ్చితంగా, నేను నీకు సహకారిని అవుతాను అని అతన్ని బలపరిచాడు. దేవునిలో అతన్ని బలపరిచాడు కదా. దేవుణ్ణి బట్టి అతన్ని బలపరిచను. సౌలు అతన్ని చంపాలని చూస్తూ ఉంటున్నాడు దావీదును. అయితే ఈ మాట అంటున్నాడు, నువ్వు ఖచ్చితంగా రాజు అవుతావు, నేను నీకు సహకారిని అవుతాను. సింహాసనం కొరకు అయిన వాళ్ళను కూడా లేకుండా చేసినటువంటి వారు ఉన్నారు. కానీ దేవునికి లోబడ్డాడు యోనాతాను. దావీదును అంతగా ప్రేమించాడు. సో దావీదును బలపరుస్తున్నాడు, దేవునిలో బలపరచాడు. అది ప్రాముఖ్యమైనది. స్నేహితులు చేయాల్సిన పని ఏంటి చెప్పండి? ఎవరైతే మనలను దేవునిలో బలపరుస్తున్నారో వారే నిజమైన స్నేహితులు. ఆమేన్. ఎవరైతే జ్ఞాపకం చేసుకోవాలి, నీ స్నేహితులు ఎలాంటి వారో. స్నేహితుడైనటువంటి వాడు ఏం చేయాలి? మనల్ని దేవునిలో బలపరిచే వాళ్ళే నిజమైన స్నేహితులు. యోనాతాను ఇక్కడ నిజమైన స్నేహితుడిగా ఆయన దేవునిలో బలపరుస్తున్నాడు, ధైర్యం చెబుతున్నాడు, బలహీనపడ్డప్పుడు ధైర్యపరుస్తున్నాడు, ఆదరిస్తూ ఉంటున్నాడు, దేవుణ్ణి బట్టి అతన్ని బలపరుస్తున్నాడు. ఇది మనం చేయాల్సినటువంటి పని. మన స్నేహితులను మనం ఆ విధంగా చేయాలి. అలా మనల్ని బలపరిచే వాళ్ళను మనము స్నేహితులుగా కలిగి ఉండాలి. ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేస్తే అది లోక సంబంధులుగా మారిపోతూ ఉంటారు. లోక స్నేహంగా మారిపోయి దేవుని యొక్క వాక్య ప్రమాణాలకు విరుద్ధంగా దూరంగా అయిపోతూ ఉంటుంది. అది అలా కాదు. దేవుని యొక్క వాక్య ప్రమాణాలకు సంబంధం కలిగి దగ్గరగా బ్రతికే వాళ్ళతోటి స్నేహం చేయాలి, ఆత్మీయులతో స్నేహం చేయాలి. వారు కలిసి ఉంటున్నప్పుడు దేవునిలో ఒకరిని ఒకరు బలపరచడానికి, ఒకరిని ఒకరు ధైర్యపరచడానికి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడానికి, ఒకరు పడిపోయే పరిస్థితుల్లో ఇంకొకరు చేయందించి లేవనెత్తడానికి దేవుడు ఏర్పరిచాడు స్నేహాన్ని. ఆ విధంగా ఉండాలి. ఫ్రెండ్స్గా ఉండాలి. ఇంట్లో ఉన్నటువంటి వారైనా, భార్యాభర్తలైనా స్నేహితులుగా ఇలా ఉండాలి. ఒకరినొకరు బలపరుచుకోవాలి. ఇలాంటి బలపరిచే పాత్రగా మనం ఉండాలనేసి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. తర్వాత యోనాతాను మరణిస్తాడు. మరణం తర్వాత దావీదు అతనికి ఒక విలాప గీతం రాస్తాడు, పాడతాడు. ఇంకా దాన్ని అంత్యక్రియల పాట అనొచ్చు, అంత్యక్రియల గీతం అనేసి కూడా అనొచ్చు. 2 సమూయేలు చూడండి, 2 సమూయేలు
మొదటి అధ్యాయంలో, 2 సమూయేలు మొదటి అధ్యాయంలో 23వ వచనము అండ్ 25, 26 వచనాల్లో కూడా అక్కడ చూస్తాం. 23వ వచనంలో చూస్తే, సౌలును యోనాతానును తమ బ్రతుకునందు సరస్సులుగాను నెనరు గలవారుగాను ఉండిరి. తమ మరణమందైనను వారు ఒకరినొకరు ఎడబాసిన వారు కారు. వారు పక్షిరాజుల కంటే వడిగలవారు, సింహముల కంటే బలమైన వారు. తర్వాత 25వ వచనంలో చూస్తే, యుద్ధ రంగమునందు బలాఢ్యులు పడిపోయిరి. నీ ఉన్నత స్థలములలో యోనాతాను హతమాయెను. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను. నాయందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటేనో అది అధికమైనది అని అంటున్నాడు. దావీదు యోనాతాన్ను బట్టి ఈ పాట పాడుతూ ఉంటున్నాడు. ఇదొక విషాద గీతం, ఒక విలాప గీతం, ఒక అంత్యక్రియల గీతం అనేసి అనొచ్చు. దాంట్లో తన యొక్క లోతైనటువంటి ప్రేమను, తన యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమను తెలియజేస్తూ ఉంటున్నాడు దావీదు ఆ మాటలలో. అలా తెలియజేయడమే కాకుండా యోనాతాను గౌరవార్థం అతని కుటుంబంలో ఎవరు మిగిలి ఉన్నారో అని వెతికి అతని యొక్క కుమారుడు, 2 కాళ్ళు లేకుండా కుంటివిగా ఉన్నటువంటి, 2 కాళ్ళు కుంటివైనటువంటి తన కుమారుడు, ఏం పేరు? మెఫీబోషెత్. యోనాతాన్ యొక్క కుమారుడు మెఫీబోషెత్. కుమారుడే కదా, రైట్. అతన్ని వెతికి తీసుకొచ్చి ఆయన బ్రతికినంతకాలం, తన జీవిత కాలము దావీదు బల్ల దగ్గరే భోజనము చేసే ఏర్పాటు చేశాడు. అదే రాజభవనములో నివసించడానికి ఏర్పాటు చేశాడు. ఆ కుటుంబములో ఈయన ఒక కుటుంబ సభ్యుడిగా మెఫీబోషెత్ ఉండడానికి దావీదు ఏర్పాటు చేశాడు. యోనాతాను మీద ఉన్నటువంటి ఆ ప్రేమను తన కుమారుని మీద చూపించాడు దావీదు. ఇది నిజమైన స్నేహం కాదా? తను బ్రతికున్నప్పుడు యోనాతాను దావీదు క్షేమం కొరకు ప్రయాసపడ్డాడు. అతన్ని ఆపదల నుండి తప్పించాడు. ఆయన చనిపోయిన తర్వాత దావీదు కూడా ఆ మాటను నిలబెట్టుకున్నాడు. తన కుటుంబంలో మిగిలినటువంటి వారిని దావీదు పోషించాడు, వాళ్ళని సంరక్షించాడు. కాబట్టి నిజమైనటువంటి స్నేహము ఏ పరిస్థితులలో కూడా వదులుకోదు కదా. సో అన్ని బలహీన పరిస్థితులలో, ఇబ్బందికర పరిస్థితులలో కూడా తోడుగా ఉంటుంది. ఒంటరి పరిస్థితులలో కూడా తోడుగా నిలబడుతుంది. సో అది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమను చూపిస్తూ ఉంటున్నది. రైట్, ఒక 4 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఈ దావీదు యోనాతాన్ల స్నేహం నుండి ఒక 4 విషయాలు, ఒక ముఖ్యాంశాలు, 4 మనం నేర్చుకునే పాఠాలు అనేసి అనొచ్చు. ఒకటి, దేవుడు స్నేహం అన్నటువంటిది దేవుడు ఇచ్చినటువంటి గిఫ్ట్, దేవుడిచ్చినటువంటి బహుమానము అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో దేవుడు మనకు స్నేహితులను ఇవ్వడమే కాకుండా మరి స్నేహం గురించి తెలుసుకోవాల్సినటువంటి ప్రతి విషయాన్ని కూడా యేసు క్రీస్తు ద్వారా దేవుడు మనకు మాదిరి చూపించాడు. ఓకేనా? యేసు క్రీస్తు మాదిరి చూపించాడు. యేసు క్రీస్తు ఆయన ఉన్నతమైనటువంటి వాడైనప్పటికీ, యజమానుడు అయినప్పటికీ దాసుడు అని మనల్ని పిలవకుండా ఏం చేశాడు? యోహాను సువార్తలో 15వ అధ్యాయం తీయండి. సో అక్కడ ఏమంటున్నాడు? ఆయన మనల్ని స్నేహితులు అని పిలుస్తూ ఉంటున్నాడు, స్నేహితులు అని పిలుస్తున్నాడు. సో యేసు ప్రభు యొక్క మాదిరి స్నేహాన్ని మనము ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. 15వ అధ్యాయంలో 13వ వచనం నుంచి కూడా రాయబడ్డది. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు ఎవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందరు. దాసుడు తన యజమానుడు చేయు దాన్ని ఎరగడు గనక ఇక
మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నిటిని మీకు తెలియజేసి తిని. మనకు ఒక మంచి స్నేహితుడిగా యేసు ప్రభు ఉన్నాడు. ఆ మంచి స్నేహితుడు మనం ఎలా ఉండాలో అన్నిటిని కూడా తెలియజేశాడు. ఫ్రెండ్షిప్ అన్నటువంటిది దేవుడు మనకి ఇచ్చినటువంటి గిఫ్ట్. సో ఈరోజు మనము ఫ్రెండ్స్ను కలిగి ఉన్నామంటే అది దేవుడు, ఆ స్నేహితులు దేవుడు మనకి ఇచ్చినటువంటి బహుమానము అని మనము ఫస్ట్ గుర్తెరగాలి. గుర్తెరిగి ఏం చేయాలి? దేవుడు చెప్పినట్టుగా మనము మసులుకోవాలి ఒక మంచి స్నేహితులుగా. ఆ విధంగా వారితో ఒక మంచి స్నేహాన్ని కలిగి ఉండాలి. ఇంకా దానికంటే ప్రాముఖ్యమైనది దేవునితో స్నేహాన్ని మనము కలిగి ఉండాలి. యేసు ప్రభువే పిలుస్తున్నాడు మనల్ని ఏమని? స్నేహితులు అని, ఫ్రెండ్స్ అనేసి అంటున్నాడు. ఆయన అన్ని షేర్ చేసుకున్నాడు. ఫ్రెండ్స్ అనేసి అన్ని ఊరుకోలేదు కదా, తన అంతరంగం అంతా కూడా షేర్ చేసుకున్నాడు మనతో. ఇలా ఉండండి అని, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఒక మంచి మార్గాన్ని ఆయన మనతో షేర్ చేసుకున్నాడు. ఫ్రెండ్స్ ప్రతిదీ షేర్ చేసుకుంటారు కదా, అట్లానే ఏది పడితే అదే పనికిరానటువంటిది షేర్ చేసుకోకూడదు. యేసు ప్రభు మంచిదే మనకు పంచాడు, మంచిని ఇచ్చాడు, మంచిని బోధించాడు, మంచి మార్గాన్ని చూపించాడు. ఆయనే మనకు మాదిరి. ఆ మాదిరిని మనం అనుసరించాలి. మన స్నేహితులకు, మనకంటే చిన్నవాళ్ళు ఎవరైనా వాళ్ళని కూడా మన స్నేహితులుగా భావించుకొని వాళ్ళని ప్రేమించి వాళ్లకు మంచి మార్గాన్ని బోధించాలి, చెప్పాలి, మాదిరిని చూపించాలి. యేసు ప్రభు మనకు చూపించిన మాదిరిని మనము ఇతరులకు కూడా చూపించాలి. సో యోనాతాను దావీదుల విషయంలో దాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. నెక్స్ట్ రెండవది, నిజమైనటువంటి స్నేహితుడు. నిజమైన స్నేహితుడు నిజం, అదే నిజమైనటువంటిది అన్నట్టు. ఏ ట్రూ ఫ్రెండ్ ఈజ్ ట్రూ అనేసి ఇంగ్లీష్లో చూస్తూ ఉంటున్నాం. అంటే ఒక స్నేహితుడు, ఒక నిజమైన స్నేహితుడు అన్ని సమయాలలో ప్రేమిస్తాడు అని దాన్ని అర్థం అన్నట్టు. సామెతలు 17:17లో రాయబడ్డది కదా, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అటివాడు సహోదరుడుగా ఉంటాడు. సో మనకు మరి ఇక్కడ యోనాతాన్ను మనం చూస్తే దావీదును వదులుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే వారి స్నేహం అంతా సాఫీగా ఏమీ సాగలేదు. అర్థం ఏంటంటే నేను చెప్పేది, చాలా ఒడిదొడుకులు, చాలా ఒత్తిడులు వచ్చినాయి అన్నట్టు. చాలా ఒత్తిడి వచ్చింది, ఒత్తిడి లేకుండా లేదు వాళ్ళ స్నేహం అన్నటువంటిది. చివరకు దావీదు పట్ల నమ్మకంగా ఉన్న కారణంగా తన ప్రాణానికే ముప్పు ఏర్పడ్డది యోనాతానుకు. ఓకేనా? కాబట్టి సో అయినప్పటికీ కూడా యోనాతాను ఖచ్చితమైన నిజమైనటువంటి నమ్మకమైనటువంటి సహోదరుడుగా అతనికి ఉన్నాడు, స్నేహితుడిగా అతనికి ఉన్నాడు. తన ప్రాణానికి ముప్పు వచ్చినా కూడా తన స్నేహితుడిని కాపాడడానికి యోనాతాను నమ్మకమైనటువంటి నిజమైనటువంటి ఫ్రెండ్గా ఉన్నాడు. ఇది అసలు స్నేహంలో ఉన్నటువంటిది. ఏ పరిస్థితి వాటికి తాకకండి, కొంచెం వెనక్కి బ్యాక్, వాటిని ముట్టుకోక. కాబట్టి ఆ విధంగా నమ్మకంగా యోనాతాను ఉన్నాడు. చివరకు దావీదు కూడా యోనాతాను వంశస్థులకు నమ్మకంగా ఉన్నాడు, మిగిలినటువంటి తన కుటుంబానికి నమ్మకంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. నెక్స్ట్ మూడవది ఏంటిదనంటే, నిజమైన స్నేహితుడు తనను తాను ప్రేమించుకున్నట్లే నిన్ను కూడా ప్రేమిస్తాడు, తన స్నేహితుడిని కూడా ప్రేమిస్తాడు అని అర్థం అన్నాడు. సో ఇక్కడ 1 సమూయేలు 18వ అధ్యాయంలో 1వ వచనంలో చూసాం కదా, తన హృదయము వారి యొక్క హృదయాలు కలిశాయి అనేసి మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. 18వ అధ్యాయము 1వ వచనంలో, తర్వాత 20వ అధ్యాయము 17వ వచనంలో కూడా మనం చూస్తాం. 20వ అధ్యాయం 17వ వచనంలో, యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించెను గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత
మరలా ప్రమాణం చేయించెను, మరలా ప్రమాణం చేయించెను అనేసి అక్కడ చూస్తాం. ప్రాణ స్నేహితుడిగా భావించుకున్నాడు. నిజమైనటువంటి స్నేహితుడు తనను తాను ప్రేమించుకున్నట్లే తన స్నేహితుడిని కూడా ప్రేమిస్తాడు. సో కొత్త నిబంధనలో యేసు ప్రభు ఇదే ఆజ్ఞ ఇచ్చాడు, మీరు ఒకరినొకరు ప్రేమించాలి, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఇదే ఆజ్ఞ ఇచ్చాడు ఆయన. బైబిల్ అంతట్లో ఉన్నటువంటి సారం ఏంటిది అని అంటే ప్రేమే కదా. బైబిల్ మొత్తంలో ఉన్న సందేశం ఏంది? ఒక్క మాటలో చెప్పండి అని అంటే ఏమిటిది? ప్రేమ. ఆ ప్రేమలో ఏంటి ప్రేమ అని అంటే, ఒకటి నీ దేవుడైన ప్రభువును ప్రేమించు, రెండవది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. బస్. దేవుణ్ణి ప్రేమించి మనిషిని ప్రేమించినప్పుడు అతని జీవితం సార్థకమవుతుంది. అంతే, దేవుడు చెప్పేది అదే. దేవుణ్ణి ప్రేమించు, నీ సృష్టికర్తను తెలుసుకొని ఆయనను ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువాన్ని కూడా ప్రేమించు. పొరుగువాన్ని ప్రేమించినప్పుడు అతనికి నష్టం కలగజేయరు, అతని ఏది దొంగిలించరు. ఓకే, ఇవన్నీ కూడా ఈ ఆజ్ఞలు అన్నీ వస్తాయి అన్నట్టు. నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, ఆశించొద్దు, ఇవన్నీ కూడా చెప్పారు కదా. ఇవేది కూడా చేయరు అన్నట్టు అతన్ని ప్రేమించినప్పుడు. పొరుగువాడు ఎవరు అని అంటే మన దగ్గర ఉన్నటువంటి వారే, మనం ఎక్కడ ఉంటే అక్కడ వారే. వాళ్ళని ప్రేమించగలగాలి, తోటి వారిని ప్రేమించాలి. కాబట్టి మరి ఈ రకమైనటువంటి ప్రేమకు యోనాతాను దావీదులు ఒక మంచి ఉదాహరణ. యేసుక్రీస్తు అంతిమ ఉదాహరణ, అంటే చివరి ఉదాహరణ ఆయనే అన్నట్టు. ఇక ఆయనే బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నట్టు. ఇంకా ఆయన ఆ మాదిరిని చూపించాడు. కాబట్టి మనల్ని రక్షించడానికి తన ప్రాణాన్ని అర్పించినప్పుడు ఆయన ప్రేమ మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి యేసు లాంటి గొప్ప స్నేహితుడు ఎవరున్నారు కదా. తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు, తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. కాబట్టి ఆ గొప్ప స్నేహితుడిని మనం కలిగి ఉన్నాం, ధన్యులం. అయితే ఆయనతో ఎల్లప్పుడూ కూడా మన సంబంధము, సహవాసం పెనవేసుకొని ఉండాలి, అన్యోన్యమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉండాలి. రైట్, లాస్ట్ వన్ చూస్తే, నిజమైనటువంటి స్నేహితుడు దేవునిలో బలాన్ని మనము కలిగి ఉండడంలో మనకు సహాయం చేస్తాడు. ఇందాక నేను చెప్పాను కదా, అది 1 సమూయేలు 23వ అధ్యాయం 16వ వచనంలో ఆ మాట చదివాను కదా. సో ఇది స్నేహానికి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం అన్నట్టు. యోనాతాను దావీదు దగ్గరికి వెళ్ళి మరి దేవునిలో అతడు బలపడడానికి, దేవుణ్ణి బట్టి ధైర్యం కలిగి ఉండడానికి యోనాతాను దావీదును బలపరిచాడు, దేవునిలో బలపరిచాడు. కాబట్టి మరి స్నేహితులలో ఈ గుణాన్ని మనం వెతకాలి. ఇలాంటి స్నేహితులను మనము కలిగి ఉండాలి. సో మనం కూడా మన స్నేహితుల పట్ల అలాంటి గుణాన్ని మనం కలిగి ఉండాలి. దేవునిలో వాళ్ళను బలపరచాలి, దేవునిలో వాళ్ళను బలపరచాలి. కాబట్టి మరి ఆ విధంగా మనం చేస్తున్నప్పుడు నిజమైనటువంటి స్నేహం అన్నటువంటిది వాళ్ళను దేవుని వైపుకు నడిపిస్తూ ఉంటుంది. ఓకే, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేద్దాము. మనల్ని మనం ప్రభు హస్తాలకు అప్పగించుకుందాం. ఈ మరి ఫ్రెండ్షిప్ డే రోజున, ఈ స్నేహితుల దినోత్సవం రోజున ఒక మంచి స్నేహాన్ని గురించి ప్రభు మన ముందుంచాడు. ఆ స్నేహములో నుండి దేవుడు మనకు కొన్ని పాఠాలు నేర్పించాడు. కాబట్టి మనము నమ్మకమైనటువంటి వారంగా ఉండాలి, నమ్మకమైనటువంటి స్నేహితులుగా ఉండాలి. ఏ పరిస్థితిలోనైనా కూడా నమ్మకంగా ఉండాలి, ఒక నిబంధన కలిగినటువంటి స్నేహితులుగా ఉండాలి. ఈరోజు దేవునితో ఒక నిబంధన చేయి. మీరు నా స్నేహితులు అనేసి అంటున్నటువంటి యేసు ప్రభుతో ఒక నిబంధన చేయి. ఆయనతో ఎల్లప్పుడూ ఒక మంచి స్నేహితుడిగా ఉండడానికి ఒక నిబంధన చేయి. ఆయనే మనల్ని బలపరిచేవాడు, ఆయన మనల్ని ఆదరించేవాడు, ఆయన మనల్ని హత్తుకునేవాడు. ప్రతి పరిస్థితిలో కూడా ఆయన చాలినటువంటి మన స్నేహితుడు. ఆయనతో ఒక నిబంధన చేయి. ఎల్లప్పుడూ కూడా ప్రభువా నీతో ఒక అన్యోన్యమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉంటా, ప్రతిరోజు నీతో మాట్లాడతాను అయ్యా, ప్రతిరోజు నీవు నాతో మాట్లాడు. నా స్నేహితుడా,
నీవు ప్రతిరోజు నన్ను బలపరచు, ధైర్యపరచు అని ఒక నిబంధన చెయ్యి ఆయనతోటి. ఈ లోకంలో నీకున్న స్నేహితులతో కూడా నమ్మకంగా ఉండడానికి నమ్మకమైనటువంటి స్నేహితులను కనుగొని వారి పట్ల కూడా నమ్మకంగా ఉండు. మన స్నేహము ఇతరులను దేవుని దగ్గరకు నడిపించే విధంగా, దేవునిలో బలపరిచే విధంగా ఉండాలి. అలాంటి స్నేహాన్ని కలిగి ఉండడానికి ఒక తీర్మానం కలిగి ఉండు. తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని ప్రభా నీవు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభా. ఈ వాక్యాన్ని విన్నటువంటి నీ బిడ్డలందరి జీవితాల్లో కూడా నాయన మీరు కార్యం జరిగించండి. ఒక మంచి స్నేహితుడిగా నీవు మాకున్నందుకు స్తోత్రాలు. నీ యొక్క భక్తులు ఎందరో ప్రభువా అయ్యా నీతో స్నేహం చేశారు ప్రభువా. అబ్రహాము మరి నీతో స్నేహం చేశాడు, ఏది కూడా అబ్రహాముకు దాచలేదు నాయన. మీరు మోషే దేవునితో స్నేహం చేశాడని, స్నేహితునితో మాట్లాడినట్టుగా నేను అతనితో మాట్లాడుతున్నానని, ముఖాముఖిగా మాట్లాడుతున్నానని ప్రభువా నీ లేఖనం సెలవిస్తుంది. ఆ విధంగా ఇదిగో ప్రభువా దావీదుని యొక్క హృదయానుసారిగా ఉన్నాడు ప్రభువా. మేము ఆ విధంగా నాయన ప్రభువా నీ యొక్క హృదయాన్ని ఎరిగి, నీ చిత్తాన్ని ఎరిగి, ఈ యొక్క చిత్త ప్రకారంగా నడుచుకునే వారంగా ఉండునట్లుగా బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఒక మంచి స్నేహితులుగా ప్రభువా మేముండునట్లుగా మంచి స్నేహితుడు అయినటువంటి నీవు మమ్మల్ని బలపరచు నాయన. దీవించమని, వాక్యాన్ని మాలో ఫలింపజేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.